హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను చెప్పినట్టు ఈరోజు మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అసలు లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, అందులో అసలు ఏంటి, ఏముంటాయి అసలు, అందులో ఎందుకు అంత ఎక్కువ మంది లీడ్ కోడ్ అంటారు ఎందుకు అనేది మొత్తం మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు leetcode.com ఓపెన్ చేయండి. leetcode.com సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇది క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే నాకు అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్ అవుతాను. సో గైస్, మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సైన్ క్లిక్ చేస్తే చాలు మనకి అకౌంట్ అయితే సైన్ ఇన్ అయితే అవుతుంది. సో ఇది లీడ్ కోడ్ ప్రొఫైల్, చాలా చిన్నగా ఉంది కదా. సో ఒకసారి జూమ్ ప్రస్తుతానికి అయితే ఎలా ఉంచితే తర్వాత జూమ్ చేస్తాను. సో ఇక్కడ కనిపించే ఈ పోస్టులు ఎన్ని చూసారా, ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి వీక్లీ కాంటెస్ట్లు జరుగుతాయి. ఇందులో కాంటెస్ట్లో మనం ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు అనమాట. జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి వీక్ జరుగుతుంది కాంటెస్ట్. చూడండి, మనకి డేట్స్ కూడా ఇస్తారనమాట. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కాంటెస్ట్లు ఏమున్నాయి, ఎప్పుడు ఏది జరుగుతుంది. ఇది వీక్లీ కాంటెస్ట్. ఒకటి బై వీక్లీ ఉంటుంది అనమాట. అంటే 2 weeks ఒకసారి ఒకటి ఉంటుంది, ఎవ్రీ వీక్ ఉండేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఓపెన్ చేస్తున్నా, బై వీక్లీ కాంటెస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకో, 5000 పాయింట్స్ వస్తాయి. ఏం పాయింట్స్ ఇవి మనకి ఇక్కడ, లైక్ ఒక స్టోర్ ఉంటుంది అనమాట. ఈ స్టోర్లో మనం ఆ కాయిన్స్ వాడుకోవచ్చు. ఓకే, దానికనే కాదు, మనకి టెస్ట్ కేసుల గురించి కూడా, అంటే లైక్ రకరకాల ఈ వెబ్సైట్లో వాడుకోవడానికి ఎన్ని యూజ్ అవుతాయి. నేనైతే ఎప్పుడు నేను ఇట్లా విన్ అవ్వలేదు, ఎందుకంటే నేను అంత ప్రొఫెషనల్ కూడా కాదు. నేను కూడా నేర్చుకుంటున్నాను డిఎస్సీ అనేది. నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్నాను, ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తా. ఓకే, సో ఇక్కడ చూడండి, కాంటెస్ట్లో మనం విన్ అయినప్పుడు ఇలా మనకి కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఒకటి బై వీక్లో ఉంటుంది, ఇంకొకటి ఎవ్రీ వీక్ ఉంటుంది అనమాట. బై వీక్లో వచ్చేసి ఎప్పుడు సాటర్డే 8 PM ఉంటుంది. బై వీక్లో ఎప్పుడు సాటర్డే 8 PM ఉంటుంది. అండ్ వీక్లీ కాంటెస్ట్ అప్పుడు సండే 8 AM ఉంటుంది అనమాట. ఎవ్రీ సండే మనకి 8కి లీడ్ కోడ్లో కాంటెస్ట్ అయితే ఉంటుంది. పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే అంతకుముందు పాస్ట్లో చేశాను, బట్ యా పర్లేదు. నేనైతే ఒక 2 క్వశ్చన్లు సాల్వ్ చేయగలిగాను, ఈజీ క్వశ్చన్లు 2 సాల్వ్ చేయగలిగాను. మీడియం హార్డ్ అయితే చెప్పక్కర్లేదు. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్ప్లోర్ కానీ క్లిక్ చేస్తే చాలు. నేనైతే ప్రాబ్లమ్స్ క్లిక్ చేస్తున్నా. సో ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మనకి ప్రాబ్లమ్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇందులో మనకి టాప్ ఇంటర్వ్యూ 150 క్వశ్చన్స్ చూసారు కదా. లీడ్ కోడ్ 75, SQL 50. ప్రతి లాంగ్వేజ్కి కోడ్లు ఉంటాయి. దానికి మనం సొల్యూషన్ రాసి మన లాజిక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇప్పుడు మీకు జూమ్ చేస్తా కొంచెం, ఎందుకంటే అసలు కనిపించదు లేకపోతే. ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఓకే, సో ఇక్కడ మీకు ఇవన్నీ ఉన్నాయి కదా, స్టడీ ప్లాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి డిఎస్ఏలో కాన్సెప్ట్స్. స్టార్టింగ్ ఎరే ఎందుకు మొదలెట్టడం అనుకున్నారు, ఎరే మీదే క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి 18-15 క్వశ్చన్స్ ఉన్నాయి ఎరే మీద. మిగతా కాన్సెప్ట్స్ చూడండి, ఇవన్నీ డిఎస్ఏ కాన్సెప్ట్స్ అని ఏం కాదంటలే. కాకపోతే క్వశ్చన్లు ఏది ఎక్కువ ఉన్నాయి, ఎరే మీద క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి. స్ట్రింగ్, హ్యాష్ టేబుల్, డైనమిక్ ప్రాబ్లం, ఇవన్నీ ఏంటంటే కొంచెం బాగా వచ్చిన తర్వాత ఇవన్నీ టచ్ చేయడం బెస్ట్. సో ఫస్ట్ మనకి ఎరే మీద ఉంది కాబట్టి మనం ఎరే మీద స్టార్ట్ చేసాం. అంటే దీన్ని ఫాలో అవ్వలేదు నేను మామూలుగా ఈజీగా ఉంటుందని చెప్పి స్టార్టింగ్లో అని చెప్పేసి నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా మనకి క్వశ్చన్లు చూడండి ఏది ఎక్కువ ఉన్నాయి, ఎరే మీద క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇదైతే కొలాప్స్ చేస్తున్నా. ఓకే, సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీడే మనకి ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక క్వశ్చన్ అయితే మనకి అసైన్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఇక్కడ ఇంక క్యాలెండర్ వచ్చిందా, మొన్న లాస్ట్ వెన్స్డే అంటే ఈ ఇయర్ 2025లో ఫస్ట్ డేన ఈ క్వశ్చన్ అందరికీ అసైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనమాట, నెక్స్ట్ డే ఒక క్వశ్చన్, అలా రోజు ఒక క్వశ్చన్ అసైన్ అవుతుంది. అది సాల్వ్ చేసుకుంటే మనం ఇక్కడ ఈ స్ట్రీక్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో చాలామంది ఈ స్ట్రీక్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు, ఎవ్రీడే ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం అనమాట. సో అందుకే ఎక్కువ ఈ లీడ్ కోడ్ ఫేమస్. ప్లస్ ఇందులో ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, అమెజాన్, ఆ ఫ్యాన్ కంపెనీస్లో అడిగే క్వశ్చన్లు అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటాయి అనమాట చాలా వరకు. సో ఇవన్నీ మనం సాల్వ్ చేస్తే, ఒక లీడ్ కోడ్ ప్రొఫైల్ అనేది బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే చాలా వాల్యుబుల్ అనమాట ఇది లీడ్ కోడ్ అనేది. ఓకే, సో చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ మాత్రం మీరు ఈజీ క్వశ్చన్కే కొంచెం టఫ్ అని ఫీల్ అవుతారు. సో నేనైతే ప్రస్తుతానికి క్వశ్చన్ నెంబర్ 26 అయితే పిక్ చేశాను. ఎందుకంటే మనం నిన్నే చేస్తాం, డూప్లికేట్స్ రిమూవ్ చేయడం చూసాం, సార్టెడ్ అరే గురించి చూసాం. కాబట్టి ఈ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇది పిక్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 26. ఓకే, రిమూవింగ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. ఓకే, సో క్వశ్చన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమొచ్చింది, ఇలా వచ్చిందా, మనం ఈ బార్స్ ఉన్నాయి కదా మధ్యలో, ఈ బ్లాక్ బార్స్, ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ ఈ సింబల్, మనం దీంతో మనం ఏంటంటే ఇలా క్వశ్చన్ చదువుకోవడానికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కోడ్ రాయడానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కోడ్ కింద మనకి టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఇక్కడే మనకి అవుట్పుట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది బేసిక్ థింగ్స్. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి నోట్స్ రాసుకోవడానికి ఒక ట్యాబ్ ఉంటుంది. ఇలా ఎడిటోరియల్ ఇదేమో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సొల్యూషన్స్ కూడా ఉంటాయి.
మనం చేసిన సబ్మిషన్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది క్వశ్చన్ గురించి మొత్తం. అండ్ మన కోడ్ రాసిన తర్వాత మన కోడింగ్ లాంగ్వేజ్ సెర్చ్ చేసుకోవాలంటే ఇంక ఇది. ఇక్కడ నేను పైథాన్ సెలెక్ట్ చేశాను. మనం ఇన్ని లాంగ్వేజెస్లో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. మనకు వచ్చిన లాంగ్వేజ్లో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇది కొడితే మనకి రన్ అవుతుంది. రన్ అయ్యి మన కోడ్ ఎలా వర్క్ అవుతుందో దాని అవుట్పుట్ అంటే కరెక్టా రాంగ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది రన్ అయిన తర్వాత సో వన్స్ ఇక్కడ ఈ ఇచ్చిన టెస్ట్ కేసులు అన్నీ ఓకే అయిన తర్వాత మనం సబ్మిట్ కొట్టినప్పుడు బ్యాక్ ఎండ్లో ఇంకా చాలా టెస్ట్ కేసులు ఉంటాయి. సో అందులో ఫెయిల్ అయినా సరే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం మన కోడ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బ్యాక్ ఎండ్లో చాలా టెస్ట్ కేసులు ఉంటాయి. ఇక్కడ మనకి రెండే చూపించారు, కానీ ఒక్కొక్క క్వశ్చన్కి కొన్ని క్వశ్చన్కి అయితే 40,000 టెస్ట్ కేసులు కూడా ఉంటాయి అనమాట. అంత పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు స్టార్టింగ్లో చూశాను. లైక్ నా ఎంసీఏ కెరియర్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లోనే మాకు డిఎస్ఏ ఉందన్నమాట. అప్పుడు చూశాను నేను. సో ఇది ప్లాట్ఫామ్ గురించి ఓవర్వ్యూ. అండ్ ఎక్కడి నుంచే మీరు నెక్స్ట్ క్వశ్చన్ కానీ లేదా ర్యాండమ్గా పిక్ చేసుకోవాలన్నవి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇంకో ఈ బటన్ క్లిక్ చేస్తే ర్యాండమ్గా నెక్స్ట్ క్వశ్చన్ పిక్ అవుతుంది. లేదు మనం ప్రాబ్లమ్స్ చూద్దామంటే ఇంకో మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట. కొంచెం లోడ్ అవ్వట్లేదు, నెట్ స్లో ఉన్నట్టుంది. బట్ ఇక్కడ మనకి మేబీ ఇక్కడ ఇంకా మిగతా క్వశ్చన్ కూడా లోడ్ అవుతాయి. మేబీ అన్న యూఏలో చేంజెస్ చేసినట్టున్నారు. బట్ ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అంటే మిగతా క్వశ్చన్స్ కూడా కొన్ని చూపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఫైన్. అండ్ సబ్మిట్ పక్కన ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసి ఒక అరగంట వర్క్ చేసిన తర్వాత సొల్యూషన్ చూద్దాం ఇలా కొంతమంది అనుకుంటారు. అంటే లైక్ అది చాలా బెస్ట్ థింగ్ గైస్. మనకి ఒక క్వశ్చన్ తీసుకొని ఒక గంట అరగంట కూర్చొని సొల్యూషన్ ఆన్సర్ రానప్పుడు మనం సొల్యూషన్స్ చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఓకే, సో చెక్ చేసిన మాత్రం మీరేమీ వేస్ట్ అని కాదు. ఓకేనా? చెక్ చేయండి, కాకపోతే క్వశ్చన్ స్టార్ట్ చేయగానే మాత్రం చెక్ చేయకండి. ఓకే, సో ఇది ప్లాట్ఫామ్ గురించి ఒక బేసిక్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో గివెన్ అండ్ ఇంటిజర్ అరే ఇక్కడ ఫస్ట్ మొత్తం క్లారిటీగా చదవండి. క్వశ్చన్ అన్నది సార్టెడ్ అరేని నాన్ డిక్రీజింగ్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో ఇస్తున్నాడు. నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే పెద్ద ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ కాకుండా చిన్న ఎలిమెంట్ పెద్ద ఎలిమెంట్ వేలో వస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అని అర్థం సింపుల్గా చెప్పాలంటే అలా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి? రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ప్లేస్. ఇక్కడ హైలైట్ చేయడు, దీన్ని ఇన్ ప్లేస్ అన్నది హైలైట్ చేయడు. ఎందుకు? దాని అంటే లైక్ ఆల్రెడీ ఉన్న ప్లేస్లో నుంచే రీప్లేస్ చేయమని అంటున్నాడు. అర్థమైందా? డూప్లికేట్స్ ఎలిమెంట్ ఒక ఇండెక్స్ దగ్గర ఆల్రెడీ 0, 1, 1, 2 ఉందనుకో, ఈ 0, 1 అలా ఉంచేసి ఇంకొక 1 ఉంది కదా దాని ప్లేస్లో ఆ 2ని రీప్లేస్ చేయమంటున్నాడు. అది ఇన్ ప్లేస్ అంటే అది. సచ్ దట్ ఈచ్ యూనిక్ ఎలిమెంట్ అపియర్స్ ఓన్లీ వన్స్. ఒకసారి ఆ యూనిక్ ఎలిమెంట్ అనేది ఉండాలన్నమాట. ద రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ షుడ్ బి కెప్ట్ ద సేమ్. అంటే ఆ ఆర్డర్ అనేది మిగతా ఎలిమెంట్స్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రం 1, 2 ఒక డూప్లికేట్స్ ఉన్నా సరే ఆ ఎరేలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అన్ని స్టార్టింగ్లోకి వచ్చేయాలంట. అది. అండ్ దెన్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ నమ్స్. మొత్తం ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాని నెంబర్ అనేది మనం రిటర్న్ చేయాలి. మనం ఏం రాస్తున్నాం ఇక్కడ రైట్ సైడ్ ఒక ఫంక్షన్ రాస్తున్నాం. దీనికి మనం రిటర్న్ చేయాలి కదా ఒక వాల్యూ. సో ఆ రిటర్న్ వాల్యూ ఏంటి? ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అది మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు? చేంజ్ ద అరే నమ్స్ సచ్ దట్. ఇక్కడ చెప్పేసాడు మెయిన్ పాయింట్ ఇదే, గమనించండి. చేంజ్ ద అరే నమ్స్ సచ్ దట్ ద ఫస్ట్ కే ఎలిమెంట్స్ ఆఫ్ నమ్స్ కంటైన్ ద యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్. ఓకేనా? ఆ నమ్స్ అరేనే అప్డేట్ చేసామంటున్నాడు, అందులోనే చేంజెస్ చేయమంటున్నాడు. కొత్తగా డూప్లికేట్ అరే చేసుకోవడం ఏం కాదు. దాన్ని అయితే మనం డూప్లికేట్ ఒక యూనిక్ యూఎన్క్యూ అని చెప్పి ఒక అరే నేమ్ తీసుకుని దాంట్లోకి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ అలా కాదు, అడిచ్చిన అరేలో నుంచే ఆ అరేలోనే మాడిఫై చేయమంటున్నాడు. అది. ఓకే, సచ్ దట్ ఫస్ట్ కే ఎలిమెంట్స్ మనం రిటర్న్ చేస్తున్నాం కదా, కే యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని అని చెప్పి రిటర్న్ చేస్తున్నాం కదా. సో ఆ ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా యూనిక్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. అండ్ అలాగే సేమ్ ఆర్డర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 0, 1, 1, 3, 5 ఉందనుకో, ఫస్ట్ 0 ఉండాలి, తర్వాత 3 ఉండాలి, తర్వాత 5 ఉండాలి. అది ఇక్కడ లాజిక్ మనం రాయాల్సింది. అండ్ అట్ ది ఎండ్ మనం రిటర్న్ చేయాల్సింది కే అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ కోడ్ ఎలా చెక్ అవుతుందని చెప్పి చిన్న సింపుల్గా చెప్పాడు అనమాట. ఇంకో ఇలా ఉంటుంది అంటే ఇన్పుట్ అంటే ఇక్కడ ఈ టెస్ట్ కేసులు ఉన్నాయి కదా ఇక్కడ. సో అది ఈ టెస్ట్ కేసులు అన్నవి. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఏంటని చెప్పి ఈ బ్యాక్ ఎండ్లో ఉంటుంది అనమాట. ఇదంతా మనం రాసే కోడ్ ఎక్కడ రన్ అవుతుంది? ఇక్కడ మనం వాడికి కే పాస్ చేయాలి, అంటే ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో పాస్ చేయాలి. ఆడప్పుడు తర్వాత ఒక లూప్ రాసి చెక్ చేసుకుంటాడు. అప్పుడు మనకి అది అన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి ఇంకో బ్యాక్ ఎండ్లో మనం కోడ్ యాక్సెప్ట్ అవుతుంది అనమాట. ఇది కోడ్ రాయాల్సింది. అండ్ ఇన్పుట్స్ ఇవన్నమాట. ఇక్కడ మనకి 1, 1 ఉంది కదా, 1, 1 ప్లేస్లో మనకు అవుట్పుట్ ఎలా రావాలి? యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2, 1, 2 కదా ఉన్నాయి. సో కే రిటర్న్ చేయాలి. నమ్స్ ఈ ఎరే ఇలా ఉంది కదా, సో ఇది ఇలా అప్డేట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యూ లీవ్ బియాండ్ ద రిటర్న్ కే, హెన్స్ దే ఆర్ అండర్ స్కోర్స్. అంటే దీని తర్వాత నువ్వు అండర్ స్కోర్ కింద పెట్టినా పర్లేదు, మనం ఎలా పెట్టుకున్నా పర్లేదు అంటున్నాడు సింపుల్గా. అంటే పక్కన
ఈ వాల్యూస్ కన్సిడర్ అవ్వవు, ఎందుకంటే మనం K5 పాస్ చేస్తున్నాం కదా. సో వీడు ఏం చేస్తాడు, ఈ 5 ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటాడు. ఈ నమ్స్ అరే కాస్త ఇలాగ అయిపోద్ది అనమాట. ఈ అండర్ స్కోర్స్ పట్టించుకోకండి, ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏదన్నా ఉండొచ్చు. బట్ మనం 5 రిటర్న్ చేసాం కదా, ఇది 0 1 2 3 4 లూప్ రాసుకుంటాడు. లూప్ రాసుకుని అన్ని ప్రింట్ చేసుకుంటాడు, యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇది మనం రాయాల్సిన కోడ్ అనేది ఈజీయే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో నేను చెప్పడం మర్చిపోయింది, అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్ కన్స్ట్రైంట్స్. ప్రతి క్వశ్చన్కి మనం ఈ కన్స్ట్రైంట్స్ బేస్ చేసుకునే ఆన్సర్ రాయాలి. ప్రస్తుతానికి అయితే నేను అంత డెప్త్ అయితే వెళ్ళాలనుకోవట్లేదు, వీటి గురించి నేను తర్వాత మన లీడ్ కోడ్ ప్రాపర్గా స్టార్ట్ చేసినట్టు చెప్తాను. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాంటిది లీడ్ కోడ్కి. ఓకేనా. సో వీటి గురించి నేను తర్వాత అయితే చెప్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది చూసుకోండి, టాపిక్స్ ఏమేమి కవర్ అవుతుంది. ఇందులో 2 పాయింటర్స్ అని చెప్పి ఒక ఎరేలో కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఆ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది, అదే టచ్ అవుతుంది అనమాట. ఇంకా డెప్త్ ఉంటుంది కావాలంటే తర్వాత. సో అరేజ్ అన్న టాపిక్లో ఇది ఒక క్వశ్చన్. తర్వాత మనకి ఇక్కడ హింట్స్ ఉంటాయి. ఇది సాల్వ్ చేసిన తర్వాత మీకు కావాలంటే ఎలాంటి సిమిలర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. సిమిలర్ క్వశ్చన్స్ క్లిక్ చేస్తే రిమూవ్ ఎలిమెంట్ అని చెప్పి ఉంది, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే 2, అంటే దీనికన్నా కొంచెం టఫ్ ఉంటుంది. తర్వాత ఇలా దీనికి సంబంధించిన సిమిలర్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ మీకు సొల్యూషన్ రానప్పుడు ఏంటంటే ఇలా ఒక్కొక్క హింట్ చదువుకోండి. అంటే ఈ స్టార్టింగ్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ. ఓకేనా. వీ నీడ్ టు మోడిఫై ద అరే ఇన్ ప్లేస్ అన్నాడు, అంటే ఉన్న అరేని మోడిఫై చేయాలని ఆల్రెడీ మనం క్వశ్చన్లో అర్థం చేసుకున్నాం. ఒకవేళ అక్కడ మనం ఏదైనా పాయింట్స్ స్కిప్ చేసి ఉంటే ఈ హింట్స్లో మనకి పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం డైరెక్ట్ కోడ్ రాద్దాం దీనికి అండ్ అవుట్పుట్ అనేది చూద్దాం. సో నేను దీనికి ఆన్సర్ ఎలా రాద్దాం అనుకుంటున్నానంటే, ఒక కే అని చెప్పి ఒక ఎలిమెంట్, ఆల్రెడీ మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఎప్పుడు యూనికే, అంతేగా, ఈ ఎలిమెంట్ యూనికే. దీని పక్క నుంచి డూప్లికేట్స్ ఉండొచ్చు. ఒక ఎలిమెంట్ యూనిక్ అని ఆల్రెడీ తెలుసు మనకి. సో K = 1 తీసుకున్నా. అండ్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, లెన్ ఆఫ్ నమ్స్. ఇక్కడ లెన్ ఆఫ్ నమ్స్ అంటే మనకి వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చాం, 0లు ఉన్నాయి, 1 3లు ఉన్నాయి, అంటే 5 6 7 8 9 10, మొత్తం ఈ నమ్స్ అనే ఒక లెంత్ 10. సో మనకి నేను కామెంట్స్ రాస్తా. సో 1, లెన్ ఆఫ్ నమ్స్ అంటే 10 కదా. సో మనకి రేంజ్ ఎక్కడ దాకా రన్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ -1 దాకా రన్ అవుతుంది కదా. సో 10 - 1 ఎంత, 9. లూప్ అనేది మనకి 10 టైమ్స్ రన్ అవ్వాలి కదా. సో ఇది ఫస్ట్ 0th ఇండెక్స్ని మనం స్కిప్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ లూప్ అనేది మనకి 9 టైమ్స్ రన్ అవుతుంది. ఎలా చెప్తున్నానంటే, మనకి లెంత్ ఎంత, 10, నమ్స్ లెంత్ ఎంత, 10. 0th ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 to 9 అంటే 10. మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం, ఈ లూప్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయమంటున్నాం, 1 దగ్గర స్టార్ట్ చేయమంటున్నాం. సో టిపికల్లీ ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, 9 టైమ్స్ రన్ అవుతుంది. 10 టైమ్స్ కాదు, 10 ఎలిమెంట్స్ ఉంటే 10 టైమ్స్ రన్ అవ్వాలి ఫర్ లూప్ అన్నది. బట్ మనం ఇండెక్స్ 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 9 టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఎందుకు 9 టైమ్స్ తీసుకుంటున్నాం, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మీరు అడగొచ్చు. ఆల్రెడీ నేను ఒక ఎలిమెంట్ యూనిక్ అని తీసుకున్నా, K = 1 అని చెప్పి ఆల్రెడీ ఒక ఎలిమెంట్ స్కిప్ చేసేస్తున్నా, స్టార్టింగ్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ లోపల లాజిక్ ఎలా రాస్తున్నాను చూడు. ఇఫ్ నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I - 1, చూసుకోండి ఇక్కడ ఈ కామెంట్స్ అయితే ప్రస్తుతానికి రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ I అంటే ఇప్పుడు ఎంత, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. సో ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. మన లూప్ ఎక్కడ రన్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అయిందంటే ఈ నమ్స్ అరేలో ఎలిమెంట్ ఇది, నమ్స్ ఆఫ్ I అంటే ఇది ఫస్ట్ వచ్చేది. నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I - 1, దీనికి నాట్ ఈక్వల్. ఈ రెండు నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలన్నా, ఈక్వల్ అయితే ఈ కండిషన్ ఫాల్స్ అయిపోద్ది అనమాట. రెండు నాట్ ఈక్వల్ ఉంటేనే పని అవుతుంది. కంగారు పడద్దు, మీకు అర్థం కాకపోయినా ఫస్ట్ వినండి. తర్వాత నేను ఏంటంటే మన VS కోడ్లో మీకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ అరే ఎలా అప్డేట్ అవుతుంది ప్రతిదీ నేను మీకు అవుట్పుట్లో చూపిస్తాను. ఓకే, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే నమ్స్ ఆఫ్ K = నమ్స్ ఆఫ్ I అన్న, కంగారు పడద్దు చెప్తా, K + 1. ఎందుకంటే ఒకసారి మన వాల్యూస్ యూనిక్ వాల్యూ ఈ కోడ్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇండెక్స్లోకి ఆ వాల్యూ యూనిక్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేయాలి, Kని అప్డేట్ చేయాలి. యూనిక్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఫస్ట్ 0 ఉందబ్బా, దాని ఒక ఎలిమెంట్ ఉందని చెప్పి మనం అనేసుకున్నాం. 0 ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం 0 ఒక యూనిక్ ఎలిమెంట్ అన్నాం. సో ఒక ఎలిమెంట్ దొరికేస్తుంది, అందుకని మనం K = 1 అన్నాం. సో ఈ లూప్లో వెళ్ళిన తర్వాత ఇది నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I - 1 అయితే ట్రూ అయింది.
లోపలికి వచ్చిన తర్వాత ఏం చేసాం, ఈ కే ఇండెక్స్ దగ్గర అంటే కే ఎంత ఉంది, 1 ఉంది. సో 1 దగ్గర డూప్లికేట్ ఉంది కాబట్టి ఆ డూప్లికేట్ని నెక్స్ట్ దొరికిన యూనిక్ ఎలిమెంట్తో రీప్లేస్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నట్టు స్టార్టింగ్ 0 ఒకటి ఉంది, 1 ఒకటి ఉంది, ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కే ఈక్వల్ టు 2. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ దీని పక్క వచ్చి యాడ్ అవుతుంది ఈ లూప్లో. సో అప్పుడు కే అప్డేట్ చేయాలి కాబట్టి 3. ఇలా మనం కేని అప్డేట్ చేస్తున్నాం, కేని అండ్ అలాగే నమ్స్ని అప్డేట్ చేసుకుంటున్నాం. మనం వీడికి ఏం రిటర్న్ చేయాలి, ఇంకో ఆడు ఏమి ఇచ్చాడు, నమ్స్ ఇచ్చాడు, రిటర్న్ టైప్ ఏమన్నాడు, ఇంట్ అన్నాడు. మనం ఏం రిటర్న్ చేయాలి, ఇంటి రిటర్న్ చేయాలి. ఇంటిజర్ ఏంటి, మనకి యూనిక్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ కే అన్నాను. ఒకసారి మనం ఈ కోడ్ రన్ చేద్దాం. ఇంకో ఇది రన్ కొట్టానా కొంచెం టైం తీసుకుంటుంది. బ్యాక్ ఎండ్లో మొత్తం చూసుకుని ఇంకో కోడ్ యాక్సెప్ట్ అయిపోయింది అనమాట, మొత్తం కరెక్ట్గా వచ్చింది ఆన్సర్. ఓకేనా, టెస్ట్ కేస్ 2 కూడా పాస్ అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. బ్యాక్ ఎండ్లో మొత్తం క్లియర్ అవుతుందో ఏదన్నా ఎర్రర్ ఉందేమో చూద్దాం. సో కోడ్ మొత్తం యాక్సెప్ట్ అయింది. ఎన్ని టెస్ట్ కేసులు చెక్ చేసాడు బ్యాక్ ఎండ్లో మనకు చూపించినాయి ఇక్కడ రెండే కదా. ఇక్కడ చూడండి 362 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. 1 మిల్లీ సెకండ్లో సాల్వ్ చేశాను, బీట్స్ 74%. ఇది అంత నమ్మకండి, ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి అంత యాక్యురేట్గా రాదు. బట్ యా, వన్ ఆఫ్ ద బెస్ట్ కోడ్ అనమాట మనం రాసింది. చాలా సింపుల్గా రాసాం. ఈ రన్ టైం ఒకటి, ఈ మెమరీ ఒకటి కొంచెం ఇది ఆన్లైన్లో నమ్మకండి, అంత యాక్యురేట్ కాదు. మనం మల్టిపుల్ టైం సబ్మిట్ చేసినట్టు మల్టిపుల్ వేస్లో చూపిస్తుంది అనమాట, రకరకాలుగా చూపిస్తుంది. ఇక్కడ క్యాష్ మెమరీ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి, అది ఇప్పుడు అంత అవసరం కాదు. బట్ యా, ఇది ఏంటంటే ఇది అంత నమ్మొద్దు. బట్ యా, మన కోడ్ అయితే సక్సెస్ఫుల్గా రాసాం. ఓకేనా. సో ఇప్పుడు అసలు ఇందులో ఏం జరిగింది అన్నది మనం అబ్జర్వ్ చేయాలి కదా, చేయాలి లేదా. సో ఇప్పుడు టెస్ట్ కేసు ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఏముంది, ఇన్పుట్ ఇది ఉంది కదా. సో మనం వేస్ కూడా ఆల్రెడీ ఓపెన్ ఉంది. సో దీన్ని ఇక్కడ మనం క్వశ్చన్ ఇక్కడ ఎంటర్ చేశాను అండ్ ఇన్పుట్ తీసుకుందాం. మనకి ఇచ్చిన ఇన్పుట్ మనం ఎలా రాసాం, ఇందులో నమ్స్ అని రాసాం కదా. సో ఓకే, మనం నమ్స్ అని తీసుకుందాం. నమ్స్ ఈక్వల్ టు తీసుకున్నాం అండ్ మనం రాసిన ఈ ఫంక్షన్ నేను కాపీ చేసుకుంటున్నా. ఓకేనా. సో ఈ ప్రస్తుతానికి కామెంట్స్ అవసరాలు కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక లూప్ రన్ అయిన తర్వాత ఏం జరుగుద్ది అన్నది ఇక్కడ చూద్దాం. ఓకే గైస్, ఎఫ్ స్ట్రింగ్ ఎసర్ అయితే ఒక సింగిల్ లైన్లో మనకి అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమేమి ప్రింట్ చేస్తున్నాను, ఐ ప్రింట్ చేస్తున్నా, కే ప్రింట్ చేస్తున్నాను అండ్ నమ్స్ అంటే అరే మొత్తం ప్రింట్ చేస్తున్నా. అసలు ఏం జరుగుతుంది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు కొంచెం మనం ఏం చేద్దాం అంటే దీన్ని రన్ చేద్దాం. మనం కాల్ చేయలే కదా, సారీ. డూప్లికేట్స్కి మనం ఈ నమ్స్ అనే అరేని పాస్ చేయాలి. ఇప్పుడు మనకి ప్రాపర్గా రన్ అవుతుంది. ఏమొచ్చింది, రిమూవ్ డూప్లికేట్స్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ నమ్స్. ఓకే, సింటాక్స్ ఆన్లైన్లో పనిచేసింది, మనకి ఆఫ్లైన్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి సెల్ఫ్ ట్యాగ్ అవసరం లేదు, అది ఆన్లైన్ కంపైలర్ కాబట్టి అలా ఇచ్చాడంటే వాడు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలంటే అది ఇవ్వాలి. మనం ఆఫ్లైన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రన్ చేసా. ఇప్పుడు చూడండి అసలు అరే మీద ఏం జరుగుతుందో మొత్తం క్లియర్గా ప్రింట్ అయిపోయింది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఇంకా క్లియర్గా ప్రింట్ చేస్తే బాగుంటుంది కదా. /n ఇప్పుడు మనకి చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఒకసారి మనం ఐటరేషన్స్ ఏం జరిగిందో చూద్దాం అండ్ మన అరే ఇచ్చింది కూడా ఎలా మాడిఫై అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇదిగో ఐటరేషన్ 1లో ఏం జరుగుతుంది, మనం ఇచ్చిన అరే ఏంటి చూద్దాం. కొంచెం కిందకంటే దీన్ని ఒక్కొక్క ఐటరేషన్ చూడొచ్చు. ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి, 00111123334 00111223334. ఫస్ట్ ఐటరేషన్లో ఇక్కడ ఏమీ జరగదు, అప్డేట్ అవ్వదు ఏది కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, ఐటరేషన్ 2లో ఏంటి, మనం ఇక్కడ లూప్ ఎక్కడ స్టార్ట్ చేసాం, 1 దగ్గర స్టార్ట్ చేసాం. ఎక్కడి వరకు రన్ అవ్వాలి, 9 టైమ్స్ రన్ అవ్వాలి, 9 వరకు రన్ అవుతుంది. ఓకేనా. లెన్ ఆఫ్ నమ్స్ అంటే 10, సో 10 - 1 అంతా 9, సో 9 వరకు రన్ అవుతుంది లూప్ అన్నది. 1 to 9 వరకు రన్ అవుతుంది. ఓకే, నాట్ 0 to 9. మనం 1 ఇవ్వకపోతే ఐటరేషన్ ఫస్ట్ ఏం వస్తుంది, 0 వస్తుంది. అది అందుకని మనం 1 దగ్గర స్టార్ట్ చేసాం ఆల్రెడీ, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ని యూనిక్ అని చెప్పి ఐడెంటిఫై చేసాం కాబట్టి మనం 1 దగ్గర స్టార్ట్ చేసాం. సో సెకండ్ ఐటరేషన్లో ఏం జరుగుద్ది చూడండి, కే ఈక్వల్ టు 2 కింద అప్డేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఇది చేంజెస్ అవుతాయి అనమాట.
కే అంతా వాల్యూ 1 అంతకుముందు ఐటరేషన్లో అయిపోయిన తర్వాత కూడా కే ఇంకా 1లోనే ఉంది. తర్వాత ఏంటంటే ఈ కండిషన్, ఇఫ్ కండిషన్ రాసాం కదా, సో నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 ఇది అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. నమ్స్ ఆఫ్ ఐ అంటే ఇది కదా గైస్, ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్, ఎందుకంటే ఇది 1, ఇండెక్స్ 1, ఐ వాల్యూ 1. సో ఇది నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే 0, నమ్స్ ఆఫ్ 0 అంటే ఇది. ఈ రెండు నాట్ ఈక్వల్ కాదు, రెండు ఈక్వల్. సో ఈ టైంలో ఏం జరుగుద్ది, నమ్స్ ఆఫ్ కే అంటే ఎంత మనం తీసుకున్నది 1. సో దాని ప్లేస్లో ఏం చేస్తున్నాం, నమ్స్ ఆఫ్ ఐని తో రీప్లేస్ చేస్తున్నాం, అంటే స్వాప్ చేస్తున్నాం. రైట్ వచ్చిందా, నమ్స్ ఆఫ్ ఐని నమ్స్ ఆఫ్ కేతో స్వాప్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, స్వాపింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కే ప్లస్ 1, కే ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం. సో ఇక్కడ మనకు 2 అయింది, మనకి ఇక్కడ ఏమైంది చూడు, అప్డేట్ అయిపోయింది లేదా 1 కింద. ఈ నమ్స్ ఆఫ్ ఐని దీనికి యాడ్ చేసేసాం, దీని ప్లేస్లో రీప్లేస్ చేస్తాం అంతే. 1 కింద అయిందా. థర్డ్ అడ్రస్లో ఏం జరుగుతుందో చూడు, థర్డ్ అడ్రస్లో ఏం జరుగుతుంది, సేమ్ అలాగే ఉంటుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ వచ్చింది కాబట్టి. ఫోర్త్ అడ్రస్లో స్టిల్ సేమ్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆ కండిషన్ ఏం మ్యాచ్ అవ్వలేదు. ఫిఫ్త్ అడ్రస్లో మళ్ళీ చేంజెస్ జరుగుతుంది, ఎందుకంటే ఇది దొరికింది. సో దీన్ని మన కే ఇంకా ఎక్కడ ఉంది, ఇక్కడ మీరు కే చూసారు లేదో, ఇక్కడ కే అబ్జర్వ్ చేయండి, ఈ అవుట్పుట్లో కే అబ్జర్వ్ చేయండి. ఇటరేషన్ 1లో కే ఈక్వల్ టు 1, సో 2లోకి అవుతులోకి ఏమైంది, మ్యాచ్ అయింది కాబట్టి, ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి కే అక్కడ స్వాపింగ్ అనేది జరిగింది, కే ఈక్వల్ టు 2 అప్డేట్ అయింది. ఇటరేషన్ 3లో ఏం జరిగింది, స్టిల్ కే ఈక్వల్ టు 2, కే అప్డేట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ చేంజెస్ కూడా జరగలేదు ఏమీ. ఇటరేషన్ 4లో కే ఈక్వల్ టు 2, ఎందుకంటే ఇందులో అప్డేట్స్ ఏం జరగలేదు. రెండు ఈక్వల్స్ వస్తాయి కాబట్టి, నాట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకి స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఇటరేషన్ 5లో కే ఈక్వల్ టు 3 అయింది, ఎందుకైంది, ఈ ఎలిమెంట్ ఫైండ్ అయింది. సో ఈ ఎలిమెంట్ని మనం దీంతో రీప్లేస్ చేస్తాం. దీంతోనే ఎలా రీప్లేస్ చేస్తున్నావు బ్రో, అసలు ఇది ఎలా దొరుకుతుంది నీకు అంటే, కే వాల్యూ అంతా 2, ఇండెక్స్ ఎక్కడ ఉంది, ఈ ఎలిమెంట్ ఈ 2 ఉంది కదా, దీని ఇండెక్స్ వాల్యూ అంతా స్టార్టింగ్ నుంచి మనకు 0 ఇండెక్సింగ్ కదా పైథాన్ అంటే. సో 0 ప్లేస్లో 0 ఉంది, 1 ఇండెక్స్ దగ్గర 1 ఉంది, 2 ఇండెక్స్ దగ్గర 1 ఉంది కదా, క్లారిటీ వచ్చిందా. ఇక్కడ మనం దీన్ని ఈ కే వాల్యూతో మనం స్వాప్ చేస్తున్నాం. ఇక్కడ కే 3 కదా, నువ్వు 2 దగ్గర అప్డేట్ చేస్తున్నావు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు నమ్స్ అనే అప్డేట్ అయిన తర్వాత కే అప్డేట్ అవుతుంది. కావాలంటే మన కోడ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ నమ్స్ అనేది స్వాప్ అయిన తర్వాత కే అప్డేట్ అవుతుంది. ప్రింటింగ్లో నేను ముందు ప్రింట్ చేస్తున్నాను అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ ఒకటి అయింది. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ ఏ మ్యాచెస్ దొరకవు కాబట్టి కే ఇంకా అలాగే ఉంటుంది. దాని తర్వాత ఇటరేషన్ 7లో మళ్ళీ ఇంకొక యూనిక్ ఎలిమెంట్ దొరికింది, అంతేగా. ఇంకో 2 2లు ఉన్నాయి, తర్వాత 3 ఉంది. సో ఫస్ట్ ఈ ఇటరేషన్లో మారింది, తర్వాత ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి మారలేదు, యూనిక్ ఎలిమెంట్ దొరికింది కాబట్టి మళ్ళీ ఇక్కడ స్వాప్ అయింది కే అప్డేట్ అయిన తర్వాత 4 కింద. దాని నెక్స్ట్ ఏం దొరకలేదు, దాని నెక్స్ట్ మళ్ళీ 4 దొరికింది లాస్ట్లో 9th ఇటరేషన్లో. అయితే 9th ప్లేస్లో ఇదే కదా ఉంది, 4 దొరికింది. కే ఎక్కడ ఉంది, 4 దగ్గర ఉంది. సో 4తో రీప్లేస్ చేసింది. తర్వాత కే ప్లస్ ఈక్వల్ టు 5 అన్నాం, కే అప్డేట్ అయింది, అంతే, మనకి స్వాపింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా ప్రింట్ ఆఫ్ నమ్స్ అందాం ఒకసారి, ఎందుకంటే డైరెక్ట్ మనం అరేనా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ రన్ చేసా, ఇక్కడ చూడు ఏం చేస్తానంటే, ఈ రిమూవ్ ఈ ఫంక్షన్ ఉన్నాయి ముందు ఒకసారి నెంబర్స్ ప్రింట్ చేస్తున్నా, రిమూవ్ డూప్లికేట్స్ చేసిన తర్వాత కూడా నెంబర్స్ ప్రింట్ చేస్తున్నా, 2 సార్లు ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే స్టార్టింగ్లోని అదే వస్తుంది, ఎండింగ్లో ఎలా అప్డేట్ అయిందో కూడా చూస్తుంది. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా, పైకి వెళ్ళి ఇక్కడ చూడు స్టార్టింగ్లో 0 0 1 1 2 2 3 3 4 ఉంది. ఐటరేషన్స్ అన్నీ అయిన తర్వాత అదే అరే ఎలా అప్డేట్ అయింది అనుకుంటున్నారు, 0 1 2 3 4 2 2 3 3 4 స్వాపింగ్ అనేది జరిగిందనమాట. సో బేసిక్గా మనకి ఆడ ఏం అడిగాడంటే అండర్ స్కోర్ చేసామన్నాడు, మనం ఇలా రాసినా మనకి కోడ్ అనేది ఫైన్, ఎందుకంటే తర్వాత మీరు ఎలాగో అండర్ స్కోర్సే కాబట్టి ఆ నెక్స్ట్ వాల్యూస్ లెక్క ఉండదు. మనం 5 వరకు అప్డేట్ చేసే, అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ అప్డేట్ చేసేసి మనం కే ఈక్వల్ టు 5 రిటర్న్ చేస్తున్నాం. సో ఈ కే వాల్యూతో ఈ లూప్ మీద 5 వరకు ఇది లూప్ అనేది రన్ చేసుకుంటాడు. రన్ చేసినప్పుడు ఏంటి, వీడికి కావాల్సిన యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. సో దీని తర్వాత ఏమన్నా వాడికి అనవసరం, ఓకేనా. అది కూడా వాడు కావాలంటే మీకు చూపిస్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పాడు, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యూ లీవ్ బియాండ్ ద రిటర్న్ వాల్యూ కే తర్వాత కే ఎలిమెంట్స్ తర్వాత మీరు తర్వాత దాని పక్కన ఏ వదిలేస్తారో అది అసలు సంబంధం లేదు, అది అసలు మ్యాటరే కాదని చెప్పాడు ఆల్రెడీ. సో అందుకని ఇక్కడ వర్క్ అయింది.
సో గైస్ ఇది లీడ్ కోడ్ గురించి ఐ హోప్ మీకు ప్లాట్ఫామ్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ క్వశ్చన్స్ ఎలా చూసుకోవాలి, ఎలా ఆన్సర్ రాయాలి అన్నది కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ ఓపెన్ టు యువర్ కామెంట్స్ అనమాట. మీరు ఏది కామెంట్ చేసినా సరే నేను తీసుకుంటాను. సో ఏదైనా అప్డేట్స్ ఉన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి గట్టిగా, అట్లీస్ట్ ఒక 50 లైక్స్ అయినా చేయండి, ఓకేనా. సో ఇది మరి వాల్యూ వీడియో, మళ్ళీ రేపటి వీడియో ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.